సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని, ప్రార్థనలో మీ సమయాన్ని గడుపుతున్నారని, ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నారని, మరొకరికి స్వార్థ ప్రకటిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ ఇలా చేయాలని నేను కోరుతా ఉన్నాను. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే నేను చెప్పిన 3 విషయాలను మీరు పాటించాలి. ప్రతిరోజు 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని మీరు చదవండి. రెండోదిగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుణ్ణి మీతో మాట్లాడివ్వండి. మూడోదిగా దేవుని గురించి మరొకరికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. దేవుడు గొప్ప ఆశీర్వాదంతో దేవునితో నింపుతాడు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీ గ్రంథాలు తెరిచినట్లయితే 119వ కీర్తన 76వ వచనం చదువుకుందాం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఇక్కడ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న మాట, ఆయన కృప మనల్ని ఆదరించేటువంటిది. సేవకుడు అని పిలుస్తున్నాడండి. నిజమేనండి. తన సేవలో దేవుని సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులే. దేవాదేవుడు మాట్లాడుతున్నాడు, నా కృప నిన్ను ఆదరించును. అవునండి, ఈ రోజున మన జీవితాల్లో వ్యాధి కలుగుతున్నప్పుడు, మన జీవితాల్లో వ్యధ ఉన్నప్పుడు, మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ఆదరించేటువంటి వారు ఎవరు లేనప్పుడు ఎంతగానో విచారిస్తుంటాం. ఎవరైనా నాతో మాట్లాడితే బాగుంటుంది, ఎవరైనా మోరల్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అని ఎంతగానో ఆశపడుతుంటాం. మానవుడు సంఘజీవండి. నిజంగా మనిషి యొక్క ప్రేమను పొందుకోవడానికి ఆశపడతాడు, మనిషి యొక్క అటెన్షన్ పొందుకోవడానికి ఆశపడుతుంటాడు మానవుడు. కానీ ఏ ఒక్కరూ కూడా ఈ రోజున ఆదరించేటువంటి వారు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకరిని ఆదరించడానికి ఈ రోజున మరొకరు కనిపించట్లేదు. ఈరోజు దేవుని కృప మనల్ని ఆదరిస్తుంది. నిజంగా ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఒకవేళ నీ జీవితంలో శ్రమ వచ్చింది, ఒకవేళ నీ జీవితంలో వ్యాధి కలిగింది, యోబు లాంటి సమస్యలు నీ జీవితంలో కలిగినప్పటికీ ప్రభు నిన్ను ఆదరించేటువంటి వాడు. గాఢాంధకారపు లోయలో సంచరించును, ఏ అపాయంకు నువ్వు భయపడకుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అని కీర్తనాకారుడు అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. అవును, మనం గాఢాంధకారపు లోయలో సంచరించును, ఏ అపాయము మనకు రాదు. నిజమే, దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని ఆదరించేది. ఈరోజు ప్రభు నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆదరించి వదిలేసేటువంటి వాడు కాదు, ఆదరించి ఒక అద్భుతాన్ని చేస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం మనందరికీ బాగా తెలుసు. ఆ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నాయూన్ అనే గ్రామానికి వెళ్తున్నాడు. ఆయనకు వెళ్ళక ముందే ఆ గ్రామంలో జరిగిన సందర్భం ఏంటంటే, ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకు ఒక్కడే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు కాస్త చనిపోయాడు. ఎంతో బాధపడింది తల్లి. అనేక మంది వచ్చి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆమెను ఏ ఒక్కరు కూడా ఓదార్చలేకపోయారు. ఎందుకంటే ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడు యవ్వన కాలంలో మరణించాడు. ఎంత బాధ ఉంటుందో ఆ తల్లికి మీరు ఆలోచించేయండి. బాధపడింది, ఎంతగానో నలిగిపోయింది. ఆ టైంలో గ్రామస్తులందరూ వచ్చి, అమ్మా, మీరు మీ కుమారుడు అంటే మీకు ప్రేమే అవ్వచ్చు, కానీ గ్రామంలో ఈ నరశవాన్ని ఉంచడానికి వీల్లేదు, శ్మశాన వాటికి తీసుకెళ్ళాలి అని పాడి కట్టి తీసుకెళ్తున్నప్పుడు ఎంతగానో ఏడుస్తుంది. అనేక మంది వచ్చి ఆదరించడానికి ప్రయత్నం చేశారు, ఓదార్చడానికి ప్రయత్నం చేశారు, కానీ మేము ఓదార్చబడలేదు. అలాంటి టైంలో తీసుకెళ్తున్న టైంలో యేసుక్రీస్తు ప్రభువారు నాయూన్ అనే గ్రామానికి వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఆ సన్నివేశాన్ని చూశాడు, ఆ తల్లి ఏడుపును చూశాడు, ఆ తల్లి కన్నీటిని చూశాడు. పాడిని దింపమని కోరాడు. పాడిని దింపమని కోరి ఆ చిన్నవాడిని ఎప్పుడైతే ముట్టుకోగానే ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడు. ముందు ఈ కార్యం జరిగించక ముందు ప్రభు ఆ తల్లితో మాట్లాడతాడు. అమ్మ ఏడవద్దు అన్నాడు. అమ్మ ఏడవద్దు అన్నాడు. ఆలోచించేయండి, ఏడవద్దు అనేటువంటి మాటను చాలామంది పలుకుంటారు ఆమె దగ్గర. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఇదే మాట ఆ విధవరాలతో చెప్పారు. అమ్మ ఏడవద్దమ్మా, అమ్మ ఏడవద్దమ్మా, పోయినోడు మరలా తిరిగి వస్తాడా, నువ్వే నడుం కట్టుకొని జీవించని చాలా ఓదార్పు మాటలు ఆమెతో పలికారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఓదార్చడానికి ఆయన పూనుకున్నాడు. ఏడవద్దు అని చెప్పి వెళ్ళిపోలేదు ఆయన. ఏడవద్దు అని చెప్పి తన కన్నీటిని తొడవడానికి ఆ కుమారుని లేపాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవాదేవుడు నిన్ను ఆదరించేటువంటి వాడు. ఏ సమస్యకైనా ప్రభు దగ్గర పరిష్కారం ఉందండి. ఆయన మామూలు దేవుడు కాదు. ఆయన అసాధారణమైన కార్యాలు మన జీవితంలో జరిగించగలడు. ఒకవేళ క్యాన్సర్తో నువ్వు బాధపడుతున్నావా, క్యాన్సర్ నుంచి నీకు విడుదలనివ్వగలడు. ఒకవేళ గుండె సంబంధిత రోగంతో బాధపడుతున్నావా, దేవుడు నిన్ను ఆదరించి ఒక అద్భుతాన్ని జరిగించగలడు. ఏ రకమైన సమస్య అయినా సరే ప్రభు దగ్గర జవాబు ఉంది. మీరు ఒక్కసారి క్రైస్ట్ టెంపుల్ని దర్శించండి. అనేక మంది ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము, సత్యవాక్యం అక్కడ ప్రబోధించడం ద్వారా
అభిషేక ప్రార్థనలు మేము చేస్తుంటాం, స్వస్థత అభిషేక ప్రార్థనలు. ఆ ప్రార్థనలో అనేక మంది విడుదల పొందుతున్నారండి, అనేక సాక్ష్యాలు పొందుకుంటా ఉన్నాం. గుండె సంబంధ రోగాల నుంచి దేవాదేవుడు అనేక మంది స్వస్థనిస్తున్నాడు. కిడ్నీ సంబంధ రోగాల నుంచి అనేక మంది దేవుడు విడుదలిస్తున్నాడు. సో రీసెంట్గా ప్రియ సహోదరుడు నిజంగా తన కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడ్డ చాలా బాధపడుతున్నాడండి. చాలా చాలా వేదన చెందుతా ఉన్నప్పుడు దైవ సేవకుడిగా మా దగ్గరికి వచ్చాడు. ప్రార్థన చేశాం, అయ్యా మీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వండి అని. ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించాల వాక్యాన్ని చెప్పాను. తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడు. దేవుని కృపలో వర్ధిల్లుతున్నాడు, దేవుని వాక్యాన్ని వింటున్నాడు. ఎంతో బాధ అనిపిస్తున్నాడు. ఒకరోజు సాక్ష్యం చెప్పాడు, అయ్యగారు నేను ప్రార్థనలు ఏకీభించాను, ఆదివారం జరిగే ప్రార్థనలు ఏకీభించాను, మీరు చేసేటువంటి అభిషేక స్వస్థ ప్రార్థనలు ఏకీభించాను, నా జీవితంలో అద్భుతం జరిగిందండి. సాయంకాలము సర్వీస్ అయిపోయిన తదుపరి రాత్రి పడుకోవడానికి నేను వెళ్ళినప్పుడు యూరినల్స్కి వెళ్ళానండి. యూరినల్స్లో నుంచి రాళ్ళు బయటకు వచ్చేసినాయి అని చెప్పాడు. నిజంగా డాక్టర్లు ఆశ్చర్యపోయారు, నీకు ఇంక సర్జరీ అక్కర్లేదు, యూరినల్స్లో నీ రాళ్ళు బయటకు వచ్చేసినాయి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎంతగానో సంతోషించాడు. దేవుడు నన్ను స్వస్థపరిచాడండి, దేవుడు నన్ను హీల్ చేశాడు. ఎస్, సో దెర్ ఈస్ అ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవర్ గాడ్ కెన్ హీల్ యూ. దేవుడిని స్వస్థపరచగలడు, నిన్ను ఓదార్చగలడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రభు అద్భుతాన్ని చేసి మిమ్మల్ని ఓదార్చగలడు. ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి దేవునికి విడుదలనిచ్చి గొప్ప కార్యాన్ని జీవితంలో దేవుడు జరిగించగలడు. ఈ వాగ్దానం ద్వారా మీరు బలాన్ని పొందాలని ఆశపడుతున్నాను. ప్రార్థిద్దాం. మనందరూ కూడా తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతమైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా బలపరిచేందుకు స్తోత్రాలు. ఆదరిస్తాన్ని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి, అద్భుతాలు జరిగించండి. అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. నేను ఏకాంగుల సంస్థలుగా చేయండి. క్యాన్సర్ అనేటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి వారు గొప్ప విడుదల మీద అనుగ్రహించండి తండ్రి. గొప్ప ధైర్యం, గొప్ప భరోసా మీరు మా పట్ల కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించున్నాను, విడువక నీ ఏళ్ళ కృప చూపుచున్నాను లేఖనాలు సెలవిస్తున్నాయి. విన్నటువంటి ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. నీ మేలులతో, నీ ప్రసన్నతో ప్రతి ఒక్క నింపమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.